ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అంటారు దాశరథి కృష్ణమాచార్య. నిజమే, సముద్ర గర్భంలో బడబానలాన్ని మనం ప్రత్యక్షంగా చూడలేం. ఆ అగ్నిపర్వతాల తీవ్రత ఎంతుంటుందో మనకు తెలీదు. భయంకరమైన అగ్నిపర్వతాలను తన గర్భంలో దాచుకున్న సముద్రం ఇంకెంత భయంకరంగా ఉంటుంది? ఈ ప్రశ్నకి సమాధానాలే సునామీలు, తుఫాన్లు. భయంకరమైన తుఫాను సృష్టించే నష్టాన్ని అంచనా కూడా వేయలేం. నగరాలకు నగరాలను నాశనం చేసేస్తుంది. 2-3 రాష్ట్రాల మీద ప్రభావాన్ని చూపుతుంది. అపారమైన ఆస్తి నష్టాన్ని కలిగిస్తుంది. వేల ప్రాణాలను తీసేస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే సూపర్ సైక్లోన్ అంటే సముద్రుడు చేసే ధ్వంసరచన, హింసరచన. భూగోళంపై అత్యధిక భాగం ఆక్రమించింది సముద్రాలే. ఆహారం నుంచి వాతావరణ నియంత్రణ దాకా సముద్రాలు మానవాళికి, ప్రకృతికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అలానే పెట్రోలియం నుంచి బంగారం, వజ్రాల దాకా ఎంతో విలువైన సంపదకి సముద్రాలే పుట్టిల్లు. ఎన్నో రకాలుగా మనిషికి అండగా నిలిచే సముద్రం ఆగ్రహిస్తే మాత్రం మనిషి కన్నీటి సంద్రమైపోవాల్సిందే. ఒక సుడిగుండంగా మొదలయ్యే తుఫాను సృష్టించే పెను ప్రళయాన్ని, ప్రకృతి విలయాన్ని అడ్డుకునే శక్తిని, సాంకేతికతని ఇప్పటికీ మనిషి సాధించలేకపోయాడు. తుఫాను ఏర్పడటాన్ని, దాని గమనాన్ని, తీవ్రతని అంచనా వేసి ముందు జాగ్రత్తలు తీసుకోవటం, మనపై నష్ట తీవ్రతని తగ్గించటం వరకు మనిషి చేతిలో ఉంది. ఎందుకంటే అది ప్రకృతి.